ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో బ్రైడల్ బ్లౌజెస్ కలెక్షన్ ఉంటాయి. హెవీ నుంచి సింపుల్ వరకు అన్ని డిజైన్స్ ఉంటాయి. సో ఈ బ్లౌజెస్ అన్నీ ఇక్కడ లోకల్ కస్టమరేనండి. సో మామూలుగా రెగ్యులర్గా వచ్చే మోహన జ్యోతి గారు సో వాళ్ళ కజిన్ మ్యారేజ్కి మన దగ్గర రిఫర్ చేశారు. సో ఇవన్నీ వాళ్ళు స్టిచ్ చేయించుకున్నారు. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ మాత్రం మోహన జ్యోతి గారిది. సో అన్ని బ్లౌజెస్ అనేది మీతో షేర్ చేస్తాము వన్ బై వన్గా. సో మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి పికాక్ డిజైన్స్, కట్ వర్క్ డిజైన్స్, సింపుల్ నుంచి హెవీ వరకు అన్నీ ఉంటాయి. సో కలర్ కాంబినేషన్స్ని, శారీస్ని బట్టి ఎలా డిజైన్ చేస్తామో మీకు షేర్ చేస్తున్నాము. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసేది ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన మగ్గం వర్క్ చేసాము. సో ఇక్కడ క్లయింట్ షేర్ చేసిన పిక్చర్స్ మీకు కొన్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వర్క్ కంప్లీట్గా జర్దోసి స్ప్రింగ్ గోల్డ్ కలర్ యూస్ చేసాము. జర్కన్ స్టోన్స్, జరీ అనేది యూస్ చేసాము. సో బ్యాక్ నెక్ లైన్ చుట్టూరా స్ప్రింగ్ డీటెయిలింగ్తో వస్తుంది వర్క్. కింద బోర్డర్ పార్ట్లో మాత్రం వర్క్ అనేది వస్తుంది. నడుం దగ్గర పార్ట్లో హ్యాండ్కి కూడా ఇలా సింపుల్గా వస్తుంది. నెక్ లైన్కి వచ్చిన డిజైన్ వచ్చి బూటీస్ వస్తాయి. సో మొత్తం ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇచ్చాము గోల్డ్ కలర్ జరీతో. ఈ ఫస్ట్ బ్లౌజ్ డిజైన్, దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మోహన జ్యోతి గారి బ్లౌజ్ అండి. సో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఒకటి మాత్రం మోహన జ్యోతి గారిది, మిగిలివి మొత్తం వాళ్ళ కజిన్ మ్యారేజ్వి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా కట్ వర్క్ వస్తుంది. శారీ వచ్చేసి పింక్ కలర్. ఇక్కడ టజల్స్ కూడా మనం మగ్గం వర్క్తో చేసాము. సో ఇలాగా కోన్ షేప్లో వస్తుంది. జరీ కుందన్స్ వర్క్ ఇది. పింక్ కలర్ కుందన్స్ అనేది యూజ్ చేసాము. హ్యాండ్కి లైన్స్ వస్తుంది. బ్యాక్ నెక్ లైన్ చుట్టూ ఎలా వచ్చిందో అదే బోర్డర్ అనేది హ్యాండ్కి వస్తుంది. ఇంకా లైన్స్ అనేవి కామన్. 2 హ్యాండ్స్కి లైన్స్ వచ్చి మిడిల్ పార్ట్లో కుందన్స్ అనేవి వస్తాయి. బ్యాక్ ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. సో ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి పింక్ కలర్ బీడ్స్ అనేది ఇచ్చాము. ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్స్ యాడ్ చేస్తున్నాము ఇక్కడ. సో మోహన జ్యోతి గారు వేర్ చేసినప్పుడు ఇలా ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మరొక బ్రైడల్ డిజైన్, హెవీ డిజైన్. శారీ వచ్చేసి కంప్లీట్ పింక్ కలర్. ఇక్కడ మగ్గం వర్క్ పైన ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాము. శారీలో పికాక్స్ వచ్చాయి కాబట్టి పికాక్స్ వచ్చేలాగా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. హ్యాండ్కి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. 2 షార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్లో డిజైన్. ఇది కూడా కంప్లీట్గా జర్దోసి స్ప్రింగ్ వర్క్, అలాగే జరీ, గోల్డ్ జరీ యూజ్ చేసాము. డైమండ్ షేప్ కుందన్స్ అనేది యూజ్ చేసాము వైట్ కలర్వి. సో కంప్లీట్గా ఇది అవుట్పుట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో బ్యాక్ నెక్, హ్యాండ్స్ పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ బ్యాక్ టజల్స్కి కోసం కూడా మగ్గం వర్క్తో చేసాము ఫ్లవర్స్. హ్యాండ్కి ఇలా షార్ట్ హ్యాండ్స్ వచ్చి కింద శారీ బోర్డర్ అనేది వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ అండి. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ట్యాబ్లో పిక్చర్ ఉంది కదా, ఏ శారీకి ఏ పిక్చర్, తర్వాత వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంది అని. సో ఇది నెక్ షేప్ అనేది రౌండ్ పెట్టి సేమ్ వర్క్ అనేది యాస్టీస్గా చేయమన్నారు. ఇది కంప్లీట్గా హెవీ బ్రైడల్ బ్లౌజ్. సో కింద నడుం పార్ట్లో పైపింగ్ వస్తుంది. సో బ్యాక్ నెక్ మొత్తం ఇలాగా ఫ్లవర్స్, జర్దోసి స్ప్రింగ్, పానీ వర్క్ ఉంటుంది. ఫ్రెంచ్ నాట్స్ ఉన్నాయి ఈ వర్క్లో. ఇక్కడ మ్యాట్ ఫినిష్ బీడ్స్ కూడా యూజ్ చేసాము. హ్యాండ్కి బోర్డర్ లాగా వస్తుంది డిజైన్. ఇంకా మిడిల్ పైన షార్ట్ హ్యాండ్ లెంత్లో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. కింద మాత్రం బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది. సో ఇక్కడ ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్కి పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ శారీకి డిజైన్, ఆ తర్వాత డిజైన్ చేంజ్ అయిపోయింది. సో ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ చేయించుకున్నారు. హ్యాండ్స్కి ఇలా షార్ట్ హ్యాండ్ వచ్చి కింద లేస్ అనేది బోర్డర్ వస్తుంది. నెక్స్ట్ డిజైన్ ఇది ఒక సింపుల్ డిజైన్. బ్యాక్ నెక్లో ఇలా వస్తుంది. జరీ, జర్దోసి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ అవే ఉంది వర్క్లో. జర్దోసి స్ప్రింగ్ వాడితే ఖచ్చితంగా ప్రతి దాంట్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్కి హైలైట్ చేస్తాము ఈ బ్లౌజ్ డిజైన్. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తాము ఈ బ్లౌజ్కి సంబంధించింది. సో ఇప్పటి వరకు మేము షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి? సో నచ్చాయా? సో వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో నెక్స్ట్ శారీకి సంబంధించిన డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఉందో ఇక్కడ ట్యాబ్లో కనిపిస్తుంది కదా. పింక్ కలర్ బోర్డర్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. సో
సో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము. సో ఫ్లవర్స్ వచ్చేసి కంప్లీట్గా చెల్లా ఫ్లవర్స్ వస్తాయి. హ్యాండ్కి వచ్చిన బోర్డర్ని హైలైట్ చేసాము. ఇది కూడా జరీ యూజ్ చేసాము, బీడ్స్ యూజ్ చేసాము. ఈ వర్క్లో వాడిన మెటీరియల్ జర్దోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. వైట్ పర్ల్స్ కూడా యూజ్ చేసాము. ఇక్కడ బుటీస్లో కానివ్వండి, జక్కన్ స్టోన్స్, అలాగే కట్ బీడ్స్ కూడా యూజ్ చేసాము. హ్యాండ్కి ఇలా వచ్చిన దాన్ని హైలైట్ చేసాము. బీడ్స్, కుందన్స్. అక్కడ శారీలో గ్రీన్ కలర్ ఉంది, సో దాన్ని ఎక్కువ హైలైట్ చేసాము. హ్యాండ్లో కానీ బ్యాక్ నెక్లో చెల్లా ఫ్లవర్లో యూస్ చేసింది కూడా సేమ్. ఒక 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తే ఇలా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తున్నాము. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ డిజైన్. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ఇది బ్లూ, స్కై బ్లూ అండ్ లెమన్ ఎల్లో. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇది, ఆ తర్వాత మారింది డిజైన్. ఇది కంప్లీట్గా కట్ వర్క్ వస్తుంది, సింపుల్ కట్ వర్క్ డిజైన్. బ్యాక్ పాట్ షేప్లో డైమండ్ షేప్ లాగా వస్తుంది. ఇక్కడ బ్రైడ్ పెళ్లి కూతురు ఫంక్షన్కి వేసుకున్నారు ఆ శారీ. నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ. దీనికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ డిజైన్ చేంజ్ అయింది. సో ఇది కూడా కట్ వర్క్, సేమ్ మోహన జ్యోతి గారి మోడలే వస్తుంది. బుటీస్ మాత్రం మారుతాయి. ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ అనేది చేసాము. నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్. సో దీనికి కంప్లీట్గా పీకాక్ వర్క్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్స్కి బోర్డర్లో వేసి పైన పార్ట్లో వర్క్ అనేది వేస్తున్నారు అన్ని బ్లౌజెస్కి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ ఇది. బ్యాక్ పార్ట్లో పాట్ షేప్ వస్తుంది, హ్యాండ్కి ఇలా క్రీపర్ లాగా వస్తుంది. సో ఇది ఫిట్టింగ్ చేస్తున్నప్పుడే ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నాము. సో హ్యాండ్స్ డిజైన్. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది కూడా కట్ వర్క్లో కొంచెం డిజైన్ మార్పు. హ్యాండ్కి షార్ట్ హ్యాండ్లో బుట్ట వస్తుంది, బోర్డర్ లాగా వస్తుంది. పైపింగ్ ఇచ్చాము, షార్ట్ హ్యాండ్స్ ఇది. సో నెక్స్ట్ బ్లౌజ్, ఫైనల్ బ్లౌజ్ డిజైన్. శారీ వచ్చేసి పింక్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్లో ఉంది. దీనికి కూడా కట్ వర్కే, కొంచెం వేరే డిజైన్, సింపుల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. కుందన్స్ యూస్ చేసాము. చెమ్కి మొత్తం ఇలాగా పింక్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేసాము. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా జరదోసి స్ప్రింగ్ యూజ్ చేసాము ఈ వర్క్లో. హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తాము ఈ బ్లౌజ్కి సంబంధించినవి. సో ఎవరైనా మా ఛానల్లో వీడియోస్ నచ్చి మాకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ పంపించాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.